జబల గణేష్ మహారాజ్ కి జై. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్, దూల్పేట్ వ్లాగ్. దూల్పేట్ సిరీస్లో ఇది మన సెకండ్ వీడియో. దూల్పేట్లో ప్రతి వినాయకుడిని మీకు చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో. టోటల్ ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఫేమస్ వినాయకులను చూపించాను. సెకండ్ వీడియో ఇది. ఈ సెకండ్ వీడియోలో టోటల్గా మనకి లోకల్గా దూల్పేట్లో ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఎన్ని షెడ్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లో వినాయకులు దొరుకుతున్నారో ప్రతి ఒక్కటి మీకు కవర్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా అందరూ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటూ, ఇట్లో మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. ఏ వినాయకుడు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వినాయకుని చూసుకోవచ్చు మనకి ఎంత రుద్ర రూపంలో ఉన్నాడో. ఎందుకంటే రుద్ర రూపం అంటే వినాయకుడు మన శివుని రూపంలో, తన తండ్రి యొక్క శివుని రూపంలో సింహం పైన, తన తల్లి యొక్క వాహనమైన సింహం పైన కూర్చొని చాలా అంటే చాలా ఉగ్ర రూపంలో ఉన్నాడు. చూసుకోవచ్చు మెడలో నాగుపాము. చాలా అంటే చాలా సూపర్ ఉన్నాడు వినాయకుడు మాత్రం. మీకు డీటెయిల్గా క్లిప్ వేసి చూపిస్తాను, చూసేయండి. ఆయన ఇక్కడ మనం చూసుకోవచ్చు గరుడు పైన వినాయకుడు, ముంబై మోడల్ స్టైల్. ఇక్కడ మల్హారు, అక్కడ శివుని రూపంలో సేమ్ మళ్ళీ మల్హారు. ఇక్కడ మామూలుగా కూర్చున్న విధంగా ఇలా చాలా ఉంటాయి వినాయకులు దూల్పేట్లో, క్లియర్గా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ముంబై స్టైల్లోనే. అండ్ ఇంకా లోపల కూడా ఉన్నాయి, చూసేద్దాం. ఇక్కడ అవుతుంది వర్క్. ఇదైతే స్టాండింగ్ పొజిషన్లో శివుని రూపంలో చాలా బాగుంది. సేమ్ ఇది కూడా శివుని రూపంలో. బ్యాక్గ్రౌండ్ ఒకటి రెడీ అయిపోయింది, చూపిస్తాను అది కూడా. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అంతా ముంబై మోడల్లో కూర్చునే విధంగా మనకి దూల్పేట్ కూడా వచ్చేసింది ముంబై మోడల్. బాగుంది, అవుట్పుట్ కూడా చాలా బాగుంది వీళ్ళది. ఫినిషింగ్ మొత్తం కలరింగ్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉండబోతుందో. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కొన్ని, చూసేద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు 6 చేతులతో అంటే, అండ్ దానిపైన మనకి నరసింహస్వామి రూపం. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. మొత్తం ఫినిషింగ్ అయినాక కలరింగ్ అయినాక ఇంకా బాగుంటుంది, అప్పుడు కూడా చూసేద్దాం. ఇక ఇక్కడ చూసుకోవచ్చు శివునికి అభిషేకం చేసినట్టు వినాయకుడు, శివలింగానికి చాలా బాగుంది వినాయకుడు కూడా. ఇంక ఇక్కడ చాలా బాగున్నాయి వినాయకుడు ముంబై మోడల్ లైన్. ఇంకా అక్కడ అన్ఫినిష్డ్ వినాయకులు వద్దు చూపించద్దు. నెక్స్ట్ ఇంకా చూసేద్దాం వేరే షెడ్స్ కూడా. టోటల్గా అన్నీ కవర్ చేద్దాం ఈరోజు దూల్పేట్లో. ఇలా చాలా ఉన్నాయి వినాయకులు ముంబై మోడల్లో మనకి దూల్పేట్లో కూడా. ఎవరైనా వచ్చేసి బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా ఇంకా మనం నెక్స్ట్ షెడ్ కూడా వెళ్ళిపోదాం. ఇలా దూల్పేట్లో ప్రతి గల్లీలో మనకి ఇలా వినాయకుని షెడ్స్ ఉంటాయి. ప్రతిదీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూసేద్దాం ఈ షెడ్లో కూడా ఎలా ఉన్నాయో వినాయకులు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి 6 ప్యాక్లో వినాయకుడు వర్క్ అవుతుంది, ఇంకా ఫుల్ ఫినిష్ కాలేదు. ఇక్కడ కూడా వర్క్స్ ఇంకా అవుతున్నాయి టోటల్గా. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు టోటల్గా ఇలా దూల్పేట్ మొత్తం ఇంకా మనకి వర్క్స్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసాం దూల్పేట్లోనే. అదే మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్. వీళ్ళు కూడా అవుట్పుట్ ఈసారి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుళ్ళు. నా ముందే ఉన్నాయి వినాయకుళ్ళు, చాలా అంటే చాలా సూపర్. వితౌట్ కలరింగ్, హాఫ్ కలర్ అయింది, టోటల్ కలరింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే వైట్ కలర్ ఫినిషింగ్తో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు. చూసేద్దాం. ఇక్కడ కూడా వీళ్ళు కూడా చాలా మంచి అవుట్పుట్స్ ఇస్తారు. ఎవరైనా వచ్చి తీసుకోవాలి, బుక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మీకు ఆ వినాయకుడిని చూపించేస్తాం. చూసుకోవచ్చు మనకు వినాయకుడు కూడా నంది పైన కూర్చొని చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. బ్లూ కలర్ పెయింటింగ్తో అయింది కానీ టోటల్ పెయింటింగ్ కాలేదు. నంది పైన వినాయకుని పైన బ్యాక్గ్రౌండ్లో మనకి నాగుపాములతో అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాడు వినాయకుడు. అసలు చూస్తుంటేనే కళ్ళు ఇట్లా కదలట్లేదు. ఖచ్చితంగా మా అసోసియేషన్కి చెప్పి మాత్రం నేనైతే బుక్ చేసేస్తాను. మరి మీరు చేసుకుంటారో లేదో మీరు మీ ఇష్టం. కానీ అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వినాయకుడు కూడా మనకి ట్రెండింగ్ కాబోతున్నాడు ఈసారి, రాసి పెట్టుకోండి. మనకి ఇంకా వీళ్ళ దగ్గర చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. అక్కడ లాస్ట్కి చూసుకోవచ్చు టోటల్గా మంచి బొజ్జ వినాయకుడు సైజు. సో ఇలా చాలా ఉంటాయి వినాయకులు మన దగ్గర ఇక్కడ దూల్పేట్లో. చూసేద్దాం ప్రతి ఒక్కటి. పెయింటింగ్ వర్క్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ వినాయక చవితి వరకు మొత్తం అయిపోతుంది.
ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకులు ఇంకా రెడీ అవుతున్నాయి. ఇలా చాలా ఉన్నాయి దూల్పేటలో మనకి ఇంకా స్టార్టింగ్ పొజిషన్లోనే రెడీ అయ్యే పొజిషన్లోనే. కొన్ని మాత్రమే మనకి కొంచెం లైక్ అవుట్పుట్ ఇచ్చి బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంకా ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్రౌడ్ అయితే చాలా ఉంది బుకింగ్ చేసుకోవడానికి. చూపిస్తాను, అందరూ అన్ని అసోసియేషన్స్ కూడా వచ్చి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. అండ్ మీకు ప్రతి ఒక్కటి మీకు దూల్పేటలో ప్రతి ఒక్కటి రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ వాచ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా భారీ వినాయకుడు. చాలామంది వచ్చారు బుకింగ్ చేసుకోవడానికి. బుక్ చేసుకోవాలంటే చేసుకోండి ఎవరైనా వచ్చి. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ నైనా సింగ్ అండ్ అజయ్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్లో ఉన్నాము. వీళ్ళు మోస్ట్ ఫేమస్ ఏంటంటే భారీ వినాయకుడు, బుజ్జ వినాయకుడు రెడీ చేస్తారు ఈ దూల్పేటలో. చూడడానికి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. వినాయకులను చూసేయండి. అండ్ ఇంతటితో మన దూల్పేట్ సిరీస్లోనే ఎపిసోడ్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ 3లో టోటల్గా కలరింగ్ స్టార్ట్ అయ్యే ముందో లేకపోతే ఎప్పుడన్నా చూసి టైం చూసుకొని మీకు కూడా మంచి డీటెయిల్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇట్లా మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ సైనింగ్ ఆఫ్.